నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్న తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకొని చెప్పులు విప్పాలి. కానీ పద్ధతిగా చెప్పులు ఇప్పకుండా చెప్పులు వేసుకొని ఫోటోలు పట్టుకొని మండలిలో సభలోకి వెళ్ళిపోయారు. అయితే అసలు ఇది చెప్పులు ఎందుకు వేసుకోవాలని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడ సభలో కూడా రచ్చరచ్చ జరుగుతుంది. నిజానికి చూసుకుంటే ఇక దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శాలిని, మన వీక్షకులు కూడా. సార్, శాసన మండలిలో అంటే కొద్ది రోజుల నుంచి జరుగుతుంది. ఇవాళకి 7వ రోజు 8వ రోజు జరుగుతుంది. అయితే మొత్తాన్ని చూసుకుంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి అసలు రచ్చ అయితే జరుగుతుంది సార్ ఏపీలో. మరి నిజంగా ఇది ఎటు దారి తీస్తుందో తెలియట్లేదు. ఇటు కూటమి ప్రభుత్వానికి, అటు వైసీపీ వాళ్ళకి, ఎమ్మెల్సీ వాళ్ళకి, నేతలకు కావచ్చు, వాళ్ళకి అందరికీ యుద్ధం అయితే జరుగుతుంది కల్తీ నెయ్యి వ్యవహారానికి. నిజానికి ఇది ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుంది, ఎటు దారి తీస్తుంది అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగామ్మా శాలిని. ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు తల ఒక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు పూర్తిగా ఆధారాలతో సహా దొరికిపోయారు. ఒక ఆయనేమో కల్తీ జరిగిన మాట వాస్తవేనని వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా చెప్తాడు పాలక మండలి అధ్యక్షుడిగా. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఛార్జ్ షీట్లో కూడా ఏమీ కల్తీ జరిగినట్టు చెప్పలేదు, అందుకని సిట్ వాళ్ళు అసలు ఛార్జ్ షీటే వేయలేదని చెప్తాడు. అసలు పరస్పరం పొంతం లేని అంశాలుగా ఉన్నాయి. తర్వాత ఒక్కటి మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళ అంతరాత్మలో తెలుసు, మనం కోట్లాది మంది ప్రజలు తర్వాత శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసాము, దీని నుంచి మనం బయటపడటం కష్టం, ఇక అసాధ్యం అని కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏదో ఒక రకంగా దీన్ని వంకర టింకర్గా తిప్పి మాట్లాడి కొంతకాలం తర్వాత అసలు ఈ ఇష్యూని ప్రజల మనసుల నుంచి తప్పించవచ్చు అనే ప్రయత్నంలో భాగంగానే మొన్న ఈ మధ్య ఈ భూత పురాణాలు అందుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో చెప్పాడు ఏంటంటే, మీరు వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకుల్ని, కూటమి నాయకుల్ని బూతులు తిట్టండి కుటుంబ సభ్యులతో సహా. యంత్రాక తిట్టాలంటే వాళ్ళకి సహనం కోల్పోవాలి. సహనం కోల్పోయి వాళ్ళు ఏదో ఒక విధంగా మన మీదకి దూసుకుని వచ్చే విధంగా, అప్పుడు ఇదిగో ఇట్లాంటి శాంతి భద్రతల సమస్య వచ్చింది, మా మీద దాడి చేశారు అని అనిపించాలి. మీరు అక్కడి వరకు మీరు వెళ్ళాలన్నప్పుడే వీళ్ళందరూ కూడా, రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, వీళ్ళందరూ వ్యక్తిగతంగా, కాకాణి గోవర్ధన్ రెడ్డి కానీ, వీళ్ళు అందులో అంబటి రాంబాబు గారు, ఇతను జోగి రమేష్ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా వ్యక్తిగతమైన మహిళలను కూడా బూతులు తిట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్లో వినరాని మాటలు తిట్టారు. ఆ సందర్భంలో కొంత ఉద్రిక్తత వస్తే రమేష్ని, రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే, ఇదిగో అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. అదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని కనుక అంటే, ఆయన కూడా అట్లా అంత ఉదారంగా ఉంటాడు ఎవరైనా? అసలు ఆయన్ని ఏదో బోస్ అని అంటేనే పట్టాభి గారు అన్నాడని ఆయన ఇంటి మీద, తెలుగుదేశం కార్యాలయాల మీద, కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి తీవ్రమైన నష్టం కలిగించారు, గాయపరిచారు. అసలు హత్యా ప్రయత్నం జరిగినంత పని జరిగింది. అలాంటి వ్యక్తులు ఇవాళ ఈ అంశం మీద ఎట్లా బయటపడాలా అనే ప్రయత్నంలో భాగంగా ఏదో ఒకటి చేయటం, అది వాళ్ళకే రివర్స్ అవుతుంది, బూమరాంగ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకెళ్ళటం అనేది వాళ్ళు ఎందుకు చేశారో మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే అవమానం చేసిందే వాళ్ళు. మళ్ళీ ఈ వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా అట్లా ఫోటోలు పట్టుకుని వెళ్ళేది ఎప్పుడంటే, నూతనంగా గృహప్రవేశం చేస్తున్న సందర్భాల్లో ఆ దంపతులు ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు పట్టుకుని ఆ కొత్తగా ఇంట్లోకి వెళ్తారు, ఏమీ అపశకునాలు జరగకుండా శుభం జరగాలని. మరి వీళ్ళు కొత్తగా ఇవాళ అసెంబ్లీలోకి, కౌన్సిల్లోకి రావట్లేదు కదా, చాలా కాలం నుంచి వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఇంత వివాదం కలియుగ దైవం గురించి జరుగుతుంటే వాళ్ళు జరిగిన తప్పుకి ఏమన్నా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఆ ఫోటో తీసుకొచ్చారా? కౌన్సిల్లో పెట్టి అందరూ దండం పెట్టి, మేము మీకు అపచారం చేశాము, ఈ అపచారం నుంచి మన్నించమని ప్రజలకి శాసన మండలి ద్వారా ఏమన్నా సందేశం ఇవ్వటానికి తీసుకొచ్చారా? అంటే శాసన మండలి చైర్మన్ టేబుల్ దగ్గర పెట్టి ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్సీపీ మెంబర్స్ అందరూ విడివిడిగా వెళ్ళి, అయ్యా మేము ప్రజల ముందు ఈ శాసన మండలి ద్వారా మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటూ మీకు
క్షమాపణ చెబుతున్నాము ప్రజలకు కూడా మీ మనోభావాలు దెబ్బతీసినందుకు అని ఏమన్నా చెప్పడానికి తీసుకొచ్చారా అని తెలీదు. మరి అప్పటికే వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పులతో వచ్చారు. నిజానికి మీరు అన్నట్టు మరి ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆయన ఫోటో పట్టుకొస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పాదరక్షలు తీసేసి పట్టుకుని వస్తే బాగుండేది. మరి వాళ్ళు అంత సున్నితంగా ఆలోచించినట్లు లేరు. ఏముందలే తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి దండం పెట్టి ప్రజలకి ముందు మరి ఆ ఫోటోకి దండం పెట్టే ముందు ఏమైనా ఓడదీసేవాళ్ళేమో, చెప్పులు తీసి దండం పెట్టుకునేవాళ్ళేమో. అయ్యా స్వామి మేము తెలియక మీకు అపచారం చేశాము, కల్తీ నెయ్యి 5 సంవత్సరాల పాటు మీకు నైవేద్యంగా సమర్పించాము, ఇందుకు మమ్మల్ని క్షమించండి, భక్తులు కూడా క్షమించండి, ప్రజలందరూ కూడా క్షమించండి, ఇటువంటి పొరపాటు మళ్ళీ మేము ఎప్పుడు చేయము. ఇప్పుడు మేము ఇక్కడ ఈ ఫోటోని తీసుకొచ్చి ఈ శాసన మండలిలో పెట్టిన కారణం ఏంటంటే శాసనసభలో మా సభ్యులు వెళ్ళటం లేదు కాబట్టి శాసన మండలిలో మేము ఉంచుతున్నాం కాబట్టి ఈ ప్రజాసభ ద్వారా మేము క్షమాపణ చెప్పదలుచుకున్నామని అనుకుని తెచ్చారా? అట్లాంటప్పుడు మరి అదే ప్రయత్నం మిగిలిన ఆ 11 మంది శాసనసభ లోపలికి వెళ్ళపోయినా పని శాసనసభ వెలుపులైనా పెట్టి వాళ్ళు కూడా ఒకేసారి చేసి ఉంటే కొంతలో కొంత ప్రజలకి కరెక్ట్ మెసేజ్ వెళ్ళేది. కానీ ఆ చేసేది కూడా శుద్ధంగా చేయాలి. చెప్పులు ఇడి చేసి మీరు అన్నట్టు భక్తిభావంతో మేము తర్వాత అయినా చెప్పొచ్చు కదా, మేము వచ్చిన పర్పస్ ఇది, మేము క్షమాపణ చెప్పదలుచుకున్నాము శ్రీవారికి, అది శాసన మండలిలోనే జరపాలనుకున్నాము, ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ప్రసారం అవుతుంది కాబట్టి తెచ్చామని. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలీదు. మరి ఎందుకు మేము అపచారం చేశామని చెప్పుకోవడానికి ఇంకా బూస్ట్ అంటే మేము ఎవరిని లెక్క చేయము, శ్రీవారిని లెక్క చేయలేదు, మిమ్మల్ని లెక్క చేసేది ఏంటి అన్న ఒక ప్రూఫ్ కోసం తెచ్చారా? అది ఏంటనేది వాళ్ళ ఉద్దేశాలు ఇంకా పార్టీ బయట పెట్టలా. అసలు వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేశారు? గతంలో ఎప్పుడు ఇట్లా శాసనసభల్లోకి చట్టసభల్లోకి ఏదన్నా నిరసన కార్డులు పట్టుకుని వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ దేవుడి ఫోటోలు, ఏ మతానికి చెందిన దేవుడి ఫోటోలు పట్టుకుని ఎవరు కూడా రాలా. నిరసన కార్డులు తీసుకొచ్చారు, బ్లాక్ పెట్టుకుని అటెండ్ అయ్యారు. కొన్నిసార్లు లోనికి వచ్చిన తర్వాత నల్ల జెండాల ప్రదర్శన జేబుల్లో పెట్టుకొచ్చేవాళ్ళు, కొన్నిసార్లు నల్ల డ్రెస్సులు వేసుకొచ్చేవాళ్ళు, కొంతమంది కండవాళ్ళను నలుపు వేసుకొచ్చేవాళ్ళు నిరసన తెలియజేయడానికి. ఇప్పుడు శాసన మండలిలోకి శ్రీవారి ఫోటో తీసుకొచ్చి వాళ్ళు ఏం నిరసన తెలియజేయదలుచుకున్నారు? లేకపోతే శ్రీవారికి మేము చేసిన అపచారం కరెక్టే, మేము ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాము, మీ ఈ సభలో ఉండి కూడా మేము ఇదిగో ఇట్లా పెట్టి మేము అపచారం జరగలేదని చెబుతున్నామని ఏమన్నా ప్రమాణం చేయదలుచుకున్నారా? తెలియట్లా మరి వాళ్ళ ఉద్దేశాలు. జగన్మోహన్ రెడ్డి గారన్నా మరి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాలి ఎందుకు వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు అనేది. అయినా దేవతల విగ్రహాలకు సంబంధించి సభలకు తీసుకురావటం ఎందుకు? అది ఏదైనా ఉంటే బహిరంగ ప్రదేశంలో ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు విజయవాడ అక్కడ తిరుపతి అది అమరావతిలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళిపోని వాళ్ళు చెప్పదలుచుకుంది ఏదో ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా వల్ల జరిగిన అపచారానికి మేము చింతిస్తున్నాము, ఇటువంటి అపచారం జరగటం తప్పేను, దానికి మేము పూర్తిగా బాధ్యత వహిస్తున్నాము, ప్రజలు కూడా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము ఏదో చెప్తే పోయేది. అక్కడ టీటీడీ వాళ్ళు కట్టిన దేవాలయమే ఉంది అమరావతిలోనే. కాబట్టి మళ్ళీ శాసన మండలిలోకి ఫోటో పట్టుకుని వెళ్ళటం ఇవన్నీ కూడా కొన్ని టింగర్గా అనిపిస్తుంది, వాళ్ళకి ఒక స్పష్టత లేదేమో అని. కూటమి ప్రభుత్వం ఇప్పుడు హిందువుల మీద, ఇప్పుడు వైసీపీ వాళ్ళని హిందువుల మీద ధైర్యం, భక్తి లేదు, వాళ్ళకి పద్ధతిగా పాటించేది లేదు, అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. నిజంగా ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా సార్? అంటే ఇప్పుడు అడగాలి స్పీకర్ గారు కూడా, చైర్మన్, మీరు ఫోటో ఎందుకు తీసుకొచ్చారు, ఫోటోకి మండలికి ఏం సంబంధం? ఇప్పుడు గతంలో కూడా వీటి మీద ఏం అక్కడ జరగలేదు, అయినా మండలికి ఆయన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఫోటో? ఇప్పుడు పోనీ ఎవరన్నా ఆయన వ్యక్తి ఏమన్నా, ఆయన ఒక దైవం, అనేక కోట్ల మందికి ఆరాధ్య దైవం, కలియుగ దైవం, అలాంటి వ్యక్తి ఫోటోని మీరు శాసన మండలిలోకి తీసుకొచ్చిన కారణం ఏంటి? పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పోనీ దాని మీద ఏదైనా క్షమాపణ చెప్పండి. అదే శాసన మండలిలో తప్పులేదు, మేము తప్పు చేశాము, మేము వేరే ఉద్దేశంతో తెచ్చాము, దాన్ని ఏదైనా కూడా శాసన మండలిలోకి కలియుగ దైవాన్ని తీసుకురావటం తప్పు. ఆయనదేమి అది గుడి కాదు కదా, ఆయన పటో పట్టుకుని వెళ్తే పోయిన అమరావతి గుడిలోకి వెళ్తే పోయేది, ఆ పటో పట్టుకుని ప్రదర్శన చేసుకుంటా భజన చేసుకుంటా చేసిన తప్పు క్షమించండి స్వామి అని. అది కాబట్టి శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం అది. ఇప్పుడు మీరు అన్నట్టు కూటమి నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే దానికి ఒక వివరణ ఇవ్వటం బెటరు.
ప్రజలు అసలు ఇప్పటికే గాయపడి ఉన్నారు. ఆ ఫోటోలతో వీళ్ళు ఎందుకు ఇట్లా అంటే ఆటలు ఆడుతున్నారో మరి తెలియదు. అంటే ఇప్పుడు దేవుడికి కల్తీన ఈ రాజకీయాలు చేస్తున్నారంటారా సార్? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు రాజకీయం చేయటం అదే ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు వదలటం లేదు? ఆయన పట్టుకుని శాసన మండలిలోను బజార్లోను ఎందుకు తిప్పుతున్నారు? అది నేను అనేది నాకు కూడా అర్థం కాల వాళ్ళ లాజిక్ ఏంటి అని. పని అట్లా అంటే పని రేపు పర్మిషన్ తీసుకుని చైర్మన్ గారిది, మేము ఇట్లా మా వల్ల ప్రజలకి మనోభావాలు దెబ్బతిన్నాయి, కోట్లాది మంది ప్రజలకి శాసన మండలిలో మేము మా పార్టీ తరపున క్షమాపణ చెప్పడానికి అనుమతి ఇవ్వండి, ఆ ఫోటో తెచ్చి మేము అక్కడ పెట్టి ఈ చట్టసభ కాబట్టి ప్రజల సభ కాబట్టి అసలు యాక్చువల్గా అది పెద్దల సభ అయినా కూడా సరే ప్రజలది అనుకుందాం, వాళ్ళు ఒక క్షమాపణ చెప్పడానికి అది పర్మిషన్ ఇస్తారా లేదా అనేది స్పీకర్ గారి చైర్మన్ గారి డిస్క్రిప్షన్ ఆయనకి విచక్షణాధికారం ఉంది అక్కడ. లేదు లోపల వద్దయ్యా బాబు, మీరు ఎక్కడన్నా బయట ప్రాంగణంలో కుర్చీ మీద పెట్టుకునో టేబుల్ మీద పెట్టుకునో మీరు చెప్పదలుచుకునేదో చెప్పమని రూలింగ్ ఇవ్వచ్చు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో రేపు దాని మీద ఒక స్పష్టత. థ్యాంక్ యూ సార్. నమస్తే మా శాలిని, మన వీక్షకులకు.